అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఇంజెక్షన్స్ రకాల గురించి తెలుసుకుందాము. సాధారణంగా ఇంజెక్షన్స్ అనేవి సెలైన్ ఇవ్వడానికి, మెడిసిన్స్ ఇవ్వడానికి, న్యూట్రియంట్స్ అనేవి శరీరంలోకి పంపించడానికి ఇంజెక్షన్స్ సహాయపడుతూ ఉంటాయి. ఇంజెక్షన్స్ చాలా రకాలుగా ఉంటాయండి. ఇంట్రావీనస్ ఇంజెక్షన్, ఇంట్రామస్కులర్, సబ్క్యూటేనియస్, ఇంట్రాఆసియస్, ఇంట్రాడర్మల్, ఈ విధంగా ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవి తెలుసుకునే ముందు మన చర్మం యొక్క పార్ట్స్ ఏంటో తెలుసుకుందామండి. ఫస్ట్ మనకి ఎపిడర్మిస్ ఉంటుంది. ఎపిడర్మిస్ కింద డర్మిస్ ఉంటుందండి. డర్మిస్ కింద సబ్క్యూటేనియస్, ఆ తర్వాత మజిల్ అంటే కండరాలు ఉంటాయండి. రక్తనాళాలు, ధమనులు, సిరలు అనేవి మనకి డర్మిస్లో ఉంటాయండి. ఎక్కడ మనం ఇంజెక్షన్ ఇస్తున్నామో దాన్ని బట్టి ఈ పేర్లు అనేవి ఉంటాయి. ఫస్ట్ మనం ఇంట్రావీనస్ ఇంజెక్షన్ గురించి తెలుసుకుందాము. వీటిని మనం ఐవి ఇంజెక్షన్ అంటామండి. ఈ ఇంట్రావీనస్ ఇంజెక్షన్లో ఇంజెక్షన్ యొక్క మెడిసిన్ అనేది డైరెక్ట్గా వీన్స్, సిరల్లోకి వెళ్తూ ఉంటుంది. అందుకని ఇంట్రావీనస్ ఇంజెక్షన్ అంటాము. ఈ ఇంజెక్షన్ అనేది వీన్స్లోకి, సిరల్లోకి వెళ్తుంది కాబట్టి డైరెక్ట్గా మనకి ఫాస్ట్గా అబ్జార్ప్షన్ అవుతూ ఉంటుంది. ఇమీడియట్గా మనకి రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుందండి. జనరల్గా ఐవి ఇంజెక్షన్ అనేది సెలైన్ ఇవ్వడానికి, లోకల్ అనెస్థీషియా, జనరల్ అనెస్థీషియా అంటే మత్తు ఇవ్వడానికి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, కీమోథెరపీ, క్యాన్సర్ ఎవరికైతే ఉంటుందో అప్పుడు కీమోథెరపీ మెడిసిన్ ఇస్తారో అలాంటి వారికి ఐవి ఇంజెక్షన్ ద్వారా మనం పంపిస్తూ ఉంటాము. జనరల్గా ఐవి ఇంజెక్షన్ అనేది బ్యాక్ ఆఫ్ హ్యాండ్స్, చేతుల వెనక భాగంలో, మోచేతి దగ్గర, లోవర్ ఆర్మ్ దగ్గర మనకి ఈ ఐవి ఇంజెక్షన్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఐఎం ఇంజెక్షన్. ఐఎం అంటే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అండి. పేరుకు తగ్గట్టు ఈ ఇంజెక్షన్ అనేది మజిల్, కండరాల్లో ఇస్తూ ఉంటారు. జనరల్గా ఈ మజిల్స్లో బ్లడ్ సప్లై అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి రెస్పాన్స్ అనేది తొందరగా వస్తూ ఉంటుంది. ఈ ఐఎం ఇంజెక్షన్ ఎక్కువగా వ్యాక్సిన్స్, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్, స్టీరాయిడ్స్, అలాగే కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్, టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్, ఇటువంటివి మనం ఐఎం ఇంజెక్షన్ ద్వారా ఇస్తూ ఉంటాము. జనరల్గా ఐఎం ఇంజెక్షన్ అనేది షోల్డర్ భాగంలో అంటే చేతికి లేదా వెనక భాగంలో, నడుముకి ఇస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో థై రీజియన్లో కూడా ఇస్తూ ఉంటామండి. నెక్స్ట్ వచ్చేసి సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్. ఈ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అనేది మనం సబ్క్యూటేనియస్ టిష్యూలో ఇస్తూ ఉంటాము. జనరల్గా సబ్క్యూటేనియస్ టిష్యూలో బ్లడ్ వెజల్స్ తక్కువగా ఉంటాయి. సో మనకి అబ్సార్ప్షన్ అనేది మెల్లిగా జరుగుతూ ఉంటుంది. స్లోగా మనకి రెస్పాన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్లో ఇంజెక్షన్ అనేది చిన్నగా ఉంటుంది నీడిల్. సో నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుందండి. జనరల్గా షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇన్సులిన్ ఇంజెక్షన్, అలాగే రక్తం పల్చగా అయ్యే హెపారిన్ ఇంజెక్షన్స్ అనేవి, ఎంఎంఆర్ వ్యాక్సిన్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్స్ అనేవి ఎక్కువగా మనకి సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తూ ఉంటారు. ఎక్కువగా సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అనేది అప్పర్ ఆర్మ్లో లేదా అప్పర్ థైలో లేదా మనకి కడుపు భాగంలో సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాఆసియస్ ఇంజెక్షన్ అంటే ఎముక లోపల, బోన్ మ్యారో లోపల మనకి ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటారు. జనరల్గా ఇంట్రాఆసియస్ అనేది చాలా రేర్గా ఇస్తారు. ఎమర్జెన్సీ సందర్భాల్లో మాత్రమే ఇంట్రాఆసియస్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారండి. ఈ ఇంట్రాఆసియస్ ఇంజెక్షన్ ఎక్కువగా లోవర్ లెగ్ బోన్స్ అంటే కాళ్ళ భాగంలో, థై భాగంలో, అప్పర్ ఆర్మ్లో ఈ ఇంట్రాఆసియస్ ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాడర్మల్ అంటే డర్మిస్ రీజియన్లో, చర్మం ఎపిడర్మిస్ కింద ఉండే డర్మిస్ రీజియన్లో ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటారు. ఇక్కడ రక్తనాళాలు తక్కువగా ఉంటాయి. సో అబ్జార్ప్షన్ అనేది మెల్లిగా వస్తుంది. స్లోగా మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. జనరల్గా ఎవరికైతే ఎలర్జీ పరీక్ష చేయించుకుంటున్నారో, టీబీ, ట్యూబర్కులోసిస్ పరీక్ష, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ అనేది చేతి వెనక భాగంలో లేదా చెస్ట్ భాగంలో, బ్యాక్ రీజియన్లో, వెనకాల భాగంలో, స్కాపుల కింది భాగంలో ఈ ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇది అండి కంప్లీట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్, ఐవి, ఐఎం, సబ్క్యూటేనియస్, ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్స్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.